ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కర్నూలు జిల్లా ప్రజల ఆశలు నెరవేరబోతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారో కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ హైకోర్టు బెంచ్ రానున్న నేపథ్యంలో జిల్లా బార్ అసోసియేషన్ లాయర్లంతా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా దీన్ని సమర్థిస్తూ ఉన్నారని చెప్పి అడిగి తెలుసుకున్నప్పుడు చెప్పండి సార్. ముఖ్యంగా ఈ హైకోర్టు బెంచ్ రావడం అనేది మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు సార్? గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మన కర్నూలు జిల్లా వాసులు మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, ఎన్డీ ఫరూక్ గారికి, లా మినిస్టర్ ఎన్డీ ఫరూక్ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, తర్వాత ఈ ఇద్దరు ఎంపీలకి, మన కర్నూలు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోను, అదేవిధంగా టీజీ భరత్ గారి మేనిఫెస్టోలోను హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఎస్టాబ్లిష్ చేయిస్తామని చెప్పారు. వాళ్ళ హామీ నెరవేర్చుకున్నారు. అదేవిధంగా హెచ్ఆర్సీ కానీ, లోకాయుక్త కానీ, డెట్ ట్రిబ్యునల్ కానీ, వక్ బోర్డు కానీ ఈ కర్నూలు నుంచి షిఫ్ట్ చేయమని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ అష్యూరెన్స్ కూడా నిలబెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి ఈ హైకోర్టు బెంచ్ కర్నూలు రావడం వల్ల కర్నూలు డెవలప్మెంట్ స్పీడ్గా అభివృద్ధి అవుతుంది. ఎందుకోసమంటే ఈ హైకోర్టు బెంచ్ అనేది కర్నూలు అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే. ఈ ఇండస్ట్రియల్ మినిస్టరు తర్వాత మన టీజీ భరత్ గారు ఉన్నారు కాబట్టి మోరోకల్ ఏరియాని ఇండస్ట్రియల్ హబ్గా, మొత్తం కర్నూలు జిల్లాని ఇండస్ట్రియల్ హబ్గా ప్రకటించారు. కాబట్టి ఈ అభివృద్ధి కర్నూలు మొత్తం రాయలసీమ ఏరియా మొత్తము అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇంకో విధంగా ఏమంటే ఈ హైకోర్టు బెంచ్ కర్నూలుకి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ సెక్షన్ 34 క్లాస్ 2 కింద చీఫ్ జస్టిస్ గారు, ముఖ్యమంత్రి గారు, తర్వాత గవర్నర్ గారు ముగ్గురు నిర్ణయం తీసుకొని వాళ్ళ నిర్ణయాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేసి తర్వాత అక్కడ అసెంట్ తీసుకొని కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడానికి త్వరితగతిన చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో త్వరగా ఎస్టాబ్లిష్ చేస్తారని, హైకోర్టు బెంచ్ ఎస్టాబ్లిష్ చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్రకటించడం వల్ల మొత్తము ఎంటైర్ రాయలసీమ రీజన్ న్యాయవాదులు మరియు ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం తెలియజేస్తున్నారు. సార్, ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు హైకోర్టు బెంచ్ అనేది కేవలం ఒక ఎట్లాంటి న్యాయపరమైన చర్యలు జరుగుతూ ఉంటాయి? అంటే హైకోర్టు వేరు, బెంచ్ వేరు, అంటే రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? హైకోర్టు బెంచ్, ఫుల్ బెంచ్ అనేది చీఫ్ జస్టిస్ గారు ఉంటారు. ఈ బెంచ్ అనేది మాత్రము లిమిటెడ్ జడ్జెస్ ఉంటారు. ఒకవేళ ఈ ప్రకాశం జిల్లాని, తర్వాత నెల్లూరు జిల్లాని, ఈ రాయలసీమ జిల్లాలో కలుపుకుంటే మోర్ దాన్ 7 to 8 జడ్జెస్ రానికి అవకాశాలు ఉన్నాయి. మోర్ దాన్ 7 జడ్జెస్ కానీ వచ్చారంటే చీఫ్ జస్టిస్ కూడా ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డిఫరెన్స్ వచ్చేసి ఫుల్ బెంచ్ ఉండడం వల్ల ఇక్కడ డివిజన్ బెంచ్ కూడా వస్తుంది. మోర్ దాన్ 7 to 8 మెంబర్స్ జడ్జెస్ కానీ ఇక్కడ కర్నూలుకి వచ్చేస్తే. కాబట్టి ఫుల్ బెంచ్కి సింగిల్ బెంచ్కి డిఫరెన్స్ అది. సార్, మీరు చెప్పండి, ముఖ్యంగా మనం 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ఉన్నటువంటి కర్నూలు ఏదైతే అప్పుడు పెద్దలు ఒప్పందం చేసుకున్నారో, రాజధాని కోల్పోయిన తర్వాత ఇక్కడ శ్రీబాగ్ ఒప్పందం అని ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదైతే కర్నూలు జిల్లా ప్రజల పోరాట ఫలితం కావచ్చు, ఈరోజు ఈ హైకోర్టు బెంచ్ వచ్చిందని మనం అనుకోవచ్చు. ఒకవేళ హైకోర్టు వచ్చే అవకాశం ఉంటుందా బెంచ్తో పాటు? హైకోర్టు ఇస్తామని ప్రకటన చేయలేదు వాళ్ళు. ఈరోజు ఈ డిమాండ్ ఏదైతే ఉందో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ కావాలని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ పైన టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అనే ఒక సంస్థ ద్వారా న్యాయవాదులమైనటువంటి రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులము ఈ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతము, ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి చాలా పోరాటాలు చేస్తూ వచ్చినాము. ఆ పోరాటాల్లో భాగంగా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారి సహాయ సహకారాలు అన్ని బార్ అసోసియేషన్స్కి ఉన్నాయి. ఈరోజు న్యాయవాదులు ఏదైతే వాళ్ళ గలాన్ని విప్పినారో రాయలసీమ వ్యాప్తంగా ఈ సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం జరిగింది. డెవలప్మెంట్లో భాగంగా ఒక బెంచ్ రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడము, నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడము ఒక శుభపరిమాణం. ఈ డెవలప్మెంట్ భాగంగా మేము వేసిన డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్కు
మేము ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన సంస్థలు ఏవైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, వర్క్ బోర్డ్ ట్రిబ్యునల్ కావచ్చు, మిగతా సంస్థలు ఏవైతే ఇక్కడ అలాట్ చేశారో వాటిని కూడా షిఫ్ట్ చేయొద్దండి సార్ అని మేము మా రిప్రజెంటేషన్కు అనుకూలంగా టీజీ భరత్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్ను, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను వారి దృష్టికి తీసుకుపోతే నేను అసెంబ్లీలో అది కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏవైతే మేము ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేశారో వాటిని ఏమీ కూడా తరలించాము. అట్ ది సేమ్ టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాష్ట్ర బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాబట్టి ఈ బెంచ్ అనేది ఈ రాయలసీమ ప్రాంతంలో చిరకాల వాంఛ. ఇది ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వలన ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కేసెస్ ఇక్కడ పరిష్కారం కావడానికి, త్వరగా కక్షిదారులకు న్యాయం జరగడానికి అవకాశం దొరుకుతుంది. సరే, ఈ హైకోర్టు బెంచ్ రావడం వల్ల కేవలం ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ న్యాయపరమైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ మనం కర్నూలులో ఏదైనా కేసు సంబంధించి కోర్టులో కేసు వేసాము, ఒకవేళ అది పరిష్కారం కాలేదు, మనం దీనికి సంబంధించి హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో కూడా పరిష్కారం కాకపోతే దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఈ విధంగా ఎట్లాంటి కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది? ఏమన్నా కానీ సివిల్, క్రిమినల్ ఏ కేసులైనా కానీ ఈరోజు రాష్ట్ర హైకోర్టుకి ఏ విధంగా అప్పీల్ పోతున్నామో అదే విధమైన ప్రొసీజర్ ఇక్కడ కూడా ఉంటుంది. మనం విజయవాడకు పోయి కేసులో ఆడ అడ్వకేట్లకు ఇచ్చి అక్కడ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్నూలులో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే న్యాయవాదులు చాలామంది హైకోర్టు బెంచ్కి షిఫ్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడే పరిష్కారం దొరుకుతుంది, తొందరగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది ఈ బెంచ్ వలన రాయలసీమలో ఉన్నటువంటి కక్షిదారుల సమస్యలు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మేము కోరుతున్నాం. సార్, ఇప్పుడు కేవలం ఈ మంత్రివర్గ ఆమోదం మాత్రమే తెలిపింది, అయితే ఇంకా ఎన్ని రోజుల్లో హైకోర్టు బెంచ్ వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ వస్తే ఎట్లాంటి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి? ఒకటి బ్రదర్, ఇప్పుడు ఒక ప్రకటన అనేది క్లియర్గా వెలువడింది. రాయలసీమ ప్రాంత వాసుల డిమాండ్ ఏదైతే కర్నూలులో ఏర్పాటు చేయాలా హైకోర్టు బెంచ్ అనేది క్లియర్ ప్రకటన వచ్చేసింది. ఇంకా మిగిలింది టెక్నికాలిటీస్ పైన. ఆ టెక్నికాలిటీస్ ఏముంటాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు లెటర్ పెడతారు, వాళ్ళు రిజిస్ట్రీకి పంపిస్తారు. అసలు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆడ జనాభా ఏమి అనేది వాళ్ళు ఒక క్లారిటీ తీసుకుంటారు. దాని తర్వాత దాన్ని యూనియన్ గవర్నమెంట్కి పంపిస్తారు. యూనియన్ గవర్నమెంట్ మరి సుప్రీంకోర్టు పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాన్ని మరి అప్రూవల్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. ఆడ నుంచి అది మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర అయిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది. దీనికంటే ముందు ఇక్కడ ప్లేసెస్ ఎక్కడ హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయాలా, దానికి ఎంత బడ్జెట్ ఏమి, దాని అలికేషన్ ఏమి, ఇప్పుడు సింగిల్ జడ్జిని పంపిస్తారా, ముగ్గురు జడ్జిలను పంపిస్తారా, 5 మందిని పంపిస్తారా, ఎవరిని పంపిస్తారు ఏమి అనేది అవన్నీ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక క్లియర్ ప్రకటన చేస్తారు. సార్, మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం న్యాయ రాజధానిగా చేస్తామని మాటిచ్చింది, అదేవిధంగా 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని కూడా విభజించే సూచనలు కూడా చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే రాజధాని విభజించడం కాదు, ఒకే రాజధాని ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తాం, ఆ అభివృద్ధిలో భాగంగానే కర్నూలుకి ఈ హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ హైకోర్టు బెంచ్ రావడం వల్ల కేవలం ఈ డెవలప్మెంట్ జరుగుతుందంటారా? గతంలో మనం ఏదైతే రాష్ట్ర రాజధానిని పోగొట్టుకున్నామో ఇప్పుడు ఈ బెంచ్ రావడం వల్ల మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని భావించవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే హైకోర్టు బెంచ్ మాత్రం ఇస్తున్నారు అని అన్నారు. ఒక బెంచ్ వచ్చినంత మాత్రమే ఓవరాల్ టోటల్ డెవలప్మెంట్ జరుగుతుందనేది కాదు ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లాలో లేదా రాయలసీమలో ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి. ఎన్నో పెండింగ్ కేసులు, ఆ పెండింగ్ కేసులు అన్నీ హైకోర్టుకు పోయేసరికి అక్కడి నుంచి పరిష్కారం కావడం అనేది జరగడం లేదు. అక్కడ పరిష్కారం త్వరగా కావాలంటే ఇక్కడ ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేస్తే అక్కడ ఈ రాయలసీమకు సంబంధించిన కేసులన్నీ ఇక్కడికి డైవర్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ తొందరగా పరిష్కారం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి, పరిష్కారం అవుతాయి కూడా. కాబట్టి ఈ ఒక్క హైకోర్టు అని కాదు, హైకోర్టుతో పాటు మిగతా ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఉంటాయి. ఆ ఎస్టాబ్లిష్మెంట్లు అన్నీ వచ్చినందువల్ల ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత అంటే ఒక్క ఎంప్లాయ్మెంటే కాదు, దాంతోపాటు ఈ కమర్షియల్ సైడు, తర్వాత ఈ రైల్వే లైన్ ఈ మధ్యన డెవలప్ చేస్తున్నారు. ఒకసారి ఈ రైల్వే లైన్ టోటల్గా డెవలప్ అయిందంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ఎక్కువైతుందో ఇంకా సమ్ అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సార్, అయితే గత ప్రభుత్వం ఏదైతే నేషనల్ లా యూనివర్సిటీ పేరుతో ఒక
యూనివర్సిటీని అయితే ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు బెంచ్ రావడం వల్ల మళ్ళీ ఏమైనా యూనివర్సిటీ లేదా కాలేజెస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఆ విధంగా డెవలప్మెంట్ అయ్యి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏమన్నా యూనివర్సిటీస్ వచ్చి ఏదైతే ఈ లా పరంగా కానీ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కలిగే అవకాశం ఉంటుంది? లా యూనివర్సిటీ ఏదైతే ఏర్పాటు చేశారో అది ఏర్పాటు దశలోనే ఉంది. అది వెనక్కి వెళ్ళలేదు, తరలి వెళ్ళలేదు. అలా ఆ విధంగా ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. లా యూనివర్సిటీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకుపోయే భాగంలో మా లాయర్స్ అందరు కలిసి కృషి చేసి ఫ్యూచర్లో దాన్ని కూడా మేము డెఫినెట్గా టేకప్ చేస్తాము. అది బయటికి వెళ్ళే ప్రశ్న అనేది జరగదని చెప్పేసి ఆల్రెడీ మా ముఖ్యమంత్రుల వారు, మా టీజీ వెంకటేష్ గారు కూడా ఘంటాపథంగా చెప్పారు. అది ఉంది, అది లేదనుకోవడం పొరపాటు. సార్ మీరు చెప్పండి సార్. ముఖ్యంగా ఈ లా యూనివర్సిటీకి సంబంధించి బిల్డింగ్ కూడా గత ముఖ్యమంత్రి ఏదైతే ఇనాగ్రేషన్ చేశారు, అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఎట్లాంటి కార్యకలాపాలు కూడా సాగలేదు. దీనికి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం లా యూనివర్సిటీ ఇక్కడ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వదంతులు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? నేను చెప్పదలసిన విషయం ఏమంటే, ఇక్కడ గత ప్రభుత్వం వారు కూడా ప్రయత్నం చేసినారు. సరే, వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతారో ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ హక్కుల గురించి మొట్టమొదటిగా మాట్లాడింది టీజీ వెంకటేష్ గారు. వారి కృతజ్ఞతలు. వారి కృషి ఫలితమే ఈ రోజున రాయలసీమలో ఉండే యువతనంతా వాళ్ళు చైతన్యపరిచి ఈ యొక్క హక్కుల కోసం ఉద్యమించి ఈనాటికి ఈ కళ నెరవేరింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉండే కళ ఇది. రాయలసీమకు మన కర్నూలుకి హైకోర్టు బెంచ్ అనేది ఎన్నో ఏళ్ల కళ. 1960 తర్వాత రాయలసీమ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి టీజీ వెంకటేష్ గారు. భరత్ గారు కూడా వారి అడుగుజాలు నడిచి ఈ విధంగా సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఈ విధంగా కర్నూలుకి హైకోర్టు బెంచ్ రావడం అనేది చాలా ముదావహం. తర్వాత ఇక్కడ యూత్ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మెడిసిన్, ఇంజనీరింగ్ తప్ప వేరేవి కనపడడం లేదు యూత్కి. ఇప్పుడు లాలో అవకాశాలు యువత ఎత్తుకుంటున్నారు. ఎంతోమంది లాయర్స్, యంగ్ లాయర్స్ వస్తున్నారు ప్రొఫెషన్ కోసం. తర్వాత లా స్కూల్స్, లా కాలేజెస్ ఇంకా డెవలప్ అయితే కర్నూలులో ఇప్పుడు అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇది నాంది, ఈ రోజున అభివృద్ధికి నాంది. హైకోర్టు బెంచ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ చుట్టుపక్కల వాతావరణం మొత్తం మారిపోతుంది. అభివృద్ధి చెందడం కానీ మిగతా విషయాలు అన్నింటిలో కూడా, ఎడ్యుకేషన్ కానీ మిగతా అన్ని విషయాలు, ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగతా అన్ని విషయాలు, తర్వాత ట్రైన్స్, బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉంది కర్నూలులో. కాబట్టి ప్రభుత్వాలతో మనకు పర్లేదు. ఇప్పుడు భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు చేసిన కృషి ఫలితంగా ఈ రోజున కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడం అనేది చాలా ముదాహం. కర్నూలు ప్రజలందరూ చాలా ఆనందాతి దీనితో ఉన్నారు, ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ మా జడ్జెస్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయంలో యువత ముఖ్యంగా కమింగ్ జనరేషన్ చాలా బెనిఫిట్ అవుతారు. సార్ ముఖ్యంగా ఫైనల్గా చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే మనకు గత 50 ఏళ్ళుగా ఏదైతే కర్నూలు అన్ని త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మనం ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసాం, జిల్లా విభజనలో భాగంగా మన కర్నూలు జిల్లాకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కూడా పక్క జిల్లాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఒకే ఒక పుణ్యక్షేత్రం మంత్రాలయం మాత్రమే ఉంది. అటు పర్యాటకంగాను ఇటు ఆధ్యాత్మికంగాను అన్నీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 50 ఏళ్ళుగా కర్నూలులో అన్ని త్యాగం చేస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ హైకోర్టు బెంచ్తో ఇంకా ఏదైనా ఈ మిగతా సంస్థలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఆ రకంగా బార్ అసోసియేషన్ ఏదైనా ఫైట్ చేయబోతా ఉంది? ఒకటి బ్రదర్, పుణ్యక్షేత్రాలు అనేది ఎక్కడున్నా ప్రజలు వెళ్తారు. ఈరోజు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత చాలా బాధాకరంగా ఏదైతే రాష్ట్రం విడగొట్టినారో దాని ఫలితము ఆ పార్టీ అనుభవిస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలు చేసిన త్యాగం, ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా చేసిన త్యాగము ఉమ్మడి రాష్ట్రంలో మరోరానిది. శ్రీశైలం ప్రాజెక్టు కొరకు వేల ఎకరాలని, ఊర్లని, గ్రామాలని, పొలాలని త్యాగం చేసి ఉమ్మడి రాష్ట్రం కొరకు ఒక ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది వలసలు వెళ్ళిపోయినారు, ఊర్లో వదిలిపెట్టాలనే బాధతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో త్యాగం చేసిన రాయలసీమకు ఈరోజు ఒక ఊరట హైకోర్టు బెంచ్ అనేది. ఇప్పుడు తిరుపతి కావచ్చు, వేరే పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో ఉండొచ్చు. పుణ్యక్షేత్రాలకి అందరు వెళ్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల డెవలప్మెంటు ఆ సబ్జెక్టు వేరే. అది ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ కూడా ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది. ఏదైతే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకు ఏదైతే హైటెక్ సిటీ నిర్మాణం హైదరాబాద్లో చేపట్టానో ఆ విధంగా ప్రతి జిల్లాను డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో ముందడుగు వేస్తున్నామని అన్నారు.
మన అదృష్టం ఏమంటే ఈ జిల్లా అదృష్టము టీజీ భరత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండడం, వారికి ఇండస్ట్రియల్ ఫీల్డ్లో మంచి అనుభవం ఉంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అటు ఐటీ సెక్టర్లో కావచ్చు, ఇట్లా ఇండస్ట్రియల్ సెక్టర్లో కావచ్చు, డెవలప్మెంట్కు చాలా స్కోప్ ఉంది. ఎన్నో ఎకరాల భూమి, గవర్నమెంట్ భూమి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి డెవలప్మెంట్ అనే అడుగులు ఈరోజు ముందు పడినాయి. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పైనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఫండ్స్ రావడానికి అవకాశం ఉంది. డెవలప్మెంట్ అనేది డే టు డే ప్రాసెస్. ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ఉంది డెవలప్మెంట్ అనేది అసలు మనకి ఈరోజు మన చేతిలోనే మొబైల్లో అన్ని రకాలైనటువంటి యాప్స్ వచ్చేసాయి. కాబట్టి ప్రపంచంలో ఏ మూల ఉన్నా ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఏమంటే ఈరోజు అనుకుంటే ఇమ్మీడియట్గా బుల్లెట్ ట్రైన్ వేసేయాలా, అది అంత ఈజీ కాదు కదా. ఏదైనా బడ్జెట్ అలికేషను, దానికి ల్యాండ్ అక్వైరింగ్, దాని అన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి దేని ప్రాసెస్ దాని జరుగుతుంది. కాకపోతే డెవలప్మెంట్ స్పీడ్గా జరగాలని మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి అర్లీ డెవలప్మెంట్ కొరకు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా ఏమేమి సంస్థలు రావాలా, వాటి వలన ప్రజలకు ఏమి ఉపయోగము, రాయలసీమ డెవలప్మెంట్కు మేము ఏ విధంగా పోరాటం చేయాలా, రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క గళాన్ని మేము ఖచ్చితంగా వినిపిస్తాము. రాయలసీమ సమస్యల కొరకు ఖచ్చితంగా మా కర్నూలు జిల్లా న్యాయవాదులు, రాయలసీమ న్యాయవాదులు ఖచ్చితంగా ముందుండి పోరాడతాం. ఇది ప్రస్తుతం ఏదైతే కర్నూలు జిల్లాలో ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నారో దీనికి సంబంధించి కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడం అనేది సంతోషకరమైన విషయము. అయితే ఇది ఒక మొదటి మెట్టు. ఇంకా కర్నూలు డెవలప్మెంట్ కావాల్సిన అవకాశం అయితే ఉంది. ఇదే కాకుండా ఇంకా మిగతావి కూడా వచ్చి కర్నూలు డెవలప్మెంట్ అయ్యి పూర్వవైభవం రావాలని చెప్పి కూడా వీళ్ళంతా కోరుతూ ఉన్నారు.